హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి నేర్చుకుందాం. ఇది 6 నెలల వరకు ఉంటుంది. ఈ కిలో టమాటాలు కడిగి ఆరబెట్టుకున్నాను. నీళ్ళ తడి లేకుండా చూసుకోవాలి. ఒక టమాటాని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కిలో టమాటాలకి 100 గ్రాముల చింతపండు గింజలు లేకుండా పీసు తీసి వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. అంతవరకు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరకు వచ్చినంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కేజీ టమాటాలకి 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతి, పిండి, ఇందులో ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ, ఇది పచ్చడి కాబట్టి నూనె బాగానే పడుతుందండి. ఎంత నూనె పోసుకుంటే అంత నిల్వ ఉంటుంది. ఉప్పు, కారం, నూనె ఈ 3 సరిగ్గా పడితే పచ్చళ్ళు ఏవైనా ఎన్ని రోజులైనా ఉంటాయి, ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటాయి. నేనైతే ఇందులో ఇంచుమించు ఒక 200 గ్రాముల వరకు పోస్తున్నాను. నేనైతే కప్పులతోటి 2 కప్పుల నూనె పోసాను. నెక్స్ట్ జీలకర్ర, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు దంచినవి, ఒక 4 ఎండుమిర్చి, కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఇలా పోపు వేడెక్కిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకున్నాం. ఇలా కాసేపు దగ్గర పడేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు దీన్ని వేడి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే అది దగ్గర పడి మళ్ళీ నూనె పైకి తేలుతూ ఉంటుంది. అప్పటిదాకా ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ మీద ఉంచి నూనె తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 6 నెలల వరకు ఉంటుంది.